ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఏపీ అనే ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేసి పెట్టుకుందా? ఇప్పటికే రకరకాల ప్రచారాలు అయితే వస్తున్నాయి. కొన్ని చోట్ల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. వైసీపీలో ఉన్న ఒక అస్పష్టత ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుందని, అవసరమైతే చిరంజీవికి గవర్నర్ పదవి ఇవ్వడానికి కూడా రెడీ అవుతుందని కొంతమంది, లేదు ఆయనకి రాజ్యసభ ఇస్తారని చెప్పి మరికొంతమంది ప్రచారం. ఏం జరగబోతుంది? బీజేపీ నిజంగా అంత ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఏపీ ఆపరేషన్ని చేయడానికి నిజంగా రెడీ అవుతుందా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం ఏం జరగబోతుంది సార్? చాప కింద నీరులాగా ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసిందా? అదేనా ఆపరేషన్ ఏపీ? అసలు 2014లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ. మనకి 2019కి వచ్చేటప్పుడు కలిసేం కాబట్టి కలిసి ఉన్నారు కాబట్టి 2019కి వచ్చేటప్పటికి దాన్ని అన్ని వైపుల నుంచి రాళ్ళు వేయించారు. ఈ మధ్యన ఈ 19 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బీజేపీతో కలవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుండడం, పవన్ కళ్యాణ్ వాళ్ళతో సాగుతూ ఉండటం, పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో కలవడం, వీటన్నిటి మధ్యన ఈ 4 ఏళ్ల నుంచి నెగిటివ్ కొంచెం తక్కువ ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని దొంగం చేసే ప్రయత్నం జరుగుతుంది. అందులో పెద్ద ప్రయత్నం షర్మిల ద్వారా. అంటే ఇందులో వీటన్నిటి వెనకాల ఉండేటువంటిది అయితే చంద్రబాబు. వస్తే నాతో రా, వస్తే నువ్వు దేవతగా ఉంటావు, లేకపోతే నిన్ను దొంగగా చూపెడతాం అనేటువంటిది అయితే డైరెక్ట్గా ఆయన చెప్పడం. ఆయన చుట్టూ ఉన్న టీం ఓ రకంగా పాత రోజుల్లో గనక బలవంత పెళ్ళిళ్ళు ఉంటాయి చూడండి, చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని బలవంతంగా లాక్కొచ్చి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది యుక్త వయసు పార్టీ, ఇది వృద్ధ పార్టీ ఓ రకంగా. అంటే ఆంధ్రావరం మామూలుగా అయితే కనుక ఇద్దరు ఒకటేసారి వచ్చిన వాళ్ళు 82లో ఇద్దరు కూడా. కాబట్టి ఆంధ్ర పరంగా చూస్తే ఇదేమో యుక్త వయసు పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి రాలేదు కానీ దాన్ని తీసుకొచ్చి వృద్ధ పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి బలవంత పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంత మించేం లేదు. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా ఒప్పుకోవట్లేదు కాబట్టి రోజుకి ఒక సోలంతో పొడుస్తూ ఉంటారనమాట. అందులో ఇదొకటి. చిరంజీవికి మొన్న పద్మవిభూషణ్ ఇచ్చారు. దాని మీద ఏం విషయం చెప్పింది ఆంధ్రజ్యోతి? సవరదీయడానికి. మరి అదే సందర్భంలో ఒక హరికథ కళాకారునికి ఇచ్చారు, లేకపోతే ఎక్కడో ఒక మారుమూల చెట్లు పెంచి ఆయనకి ఇచ్చారు. వాళ్ళందరి నుంచి కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారా? లేకపోతే విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చారు మన లాస్ట్ ట్రిప్ రాజ్యసభ. మరి ఆయన ద్వారా ఏం లబ్ధి వచ్చింది వాళ్ళకి? ఆయన ఏమన్నా ఒక్క ఓటన్నా తేగలుగుతాడా? కనీసం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబ ఓట్లన్నా ఆయన వేయించగలుగుతాడా? ముందు నాకు డౌట్ ఆయన ఓటన్నా ఆయన వేస్తాడలేదు బీజేపీ. అట్లాంటప్పుడు ఎందుకు ఇది అంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు జన సైనికులు ఓ పక్కన చంద్రబాబుతో ఇంకా ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు తెలుగుదేశంతో. ఎందుకంటే సీట్లది ఏం తేలకపోవడం, ప్లస్ ప్రతి చోట కూడా తెలుగుదేశం నాయకుల ప్రవర్తన కలుపుకెళ్లేలాగా లేదు జనసేనతో. వాళ్ళ దృష్టిలో జనసేన అనేది మాకు 40 ఉంటే వాళ్ళు 10 తప్పించి వాళ్ళు మేము సమం అని చెప్పే ఫీలింగ్లో వాళ్ళలో లేరు. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా మనం భుజం కాస్తున్నాం, వాళ్ళ పక్కన ఉన్నాం కానీ మనం వాళ్ళు వెనకలేము అని చెప్తున్నా. కానీ అక్కడ ఏం జరుగుతోంది? తెలుగుదేశం వెనకాల జనసేన వెళ్లాల్సి వస్తుంది. అది అసంతృప్తి రగులుతూ ఉంది. రెండో వైపున భారతీయ జనతా పార్టీ విషయంలో ఎంత ద్వేషం పెంచాలనుకున్నా సాధ్యం కావట్లేదు. రేపు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? మొన్న ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఏమైనా పిలిచారా? టీవీలో బ్రేకింగ్ లెక్క ప్రకారం అయితే ఈ పార్టీకి వెళ్ళి ఉండాలి పవన్ కళ్యాణ్, కానీ వెళ్ళలేదు. అసలు అపాయింట్మెంట్ కోరలేదు అంటున్నారు. మరి కోరకుండా పొత్తులకు సంబంధించి ఎవరు చర్చిస్తున్నారు? తెలుగుదేశం ప్రతినిధులు ఎవరు బీజేపీ దగ్గరికి పోలా, బీజేపీ ప్రతినిధులు ఎవరు తెలుగుదేశం దగ్గరికి రాలి. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. మరి ఎవరు చర్చిస్తున్నారు? ఎవరితో చర్చిస్తున్నారు? అసలు చర్చించట్లేదేమో. అదే చెప్పాడు కదా నేను, శివప్రకాష్ జీ ఎవరైతే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాతో ఎవరు చర్చించలేదు, మా దగ్గరికి ఎవరూ రాలేదని ఈనాడులోనే రాశారు. ఎవరూ రాలేదని కూడా ఈనాడులోనే రాశారు. అంటే రాలేనట్టే మరి, అంతే కదా. అదే వాళ్ళ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జే కదా. మా దగ్గరికి ఎవరు రాలేదు ఏమనేది రాసేసారు కదా. ఈనాడులోనే రాశాక వాళ్ళ ఖురాను, బైబుల్, భగవద్గీత వాళ్ళే చెప్తారు కదా ఈనాడు అంటే. దాంట్లోనే ఆ మొక్క రాశారు కదా, మా దగ్గరికి ఎవరు రాలేదు, మేము ఎవరితోనే చర్చించలేదు అన్నట్టు. వస్తే అప్పుడు మాట్లాడతామని. కానీ ఇక్కడ తెలుగుదేశం వెళ్ళట్లేదు, అటు జనసేన. ఇక్కడ అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన రూట్లో చూస్తాం, మనం పక్కన పెడదాం. తెర వెనకాల జరుగుతున్న చర్చలు మనకు ఐడియా ఉంది. కాకపోతే వాళ్ళ ద్వారా ఏం నడుస్తుంది? వాళ్ళు చెప్తున్నటువంటి రూట్లో ఒకవేళ పొత్తు కుదరకపోతే అసలు తెలుగుదేశం ప్రయత్నమే చేయలేదండి, బీజేపీ వాళ్ళే చెప్పుకున్నారు అంతే. ఇప్పుడు మీకు తెలంగాణలో ఏం రాసుకొచ్చాడు రాధాకృష్ణ? బీజేపీ బతిన్లాడుతోంది,
అందుకోసం అనే చంద్రబాబు విషయంలో మేము విడిపిస్తామని చెప్పింది, విడిపించింది అని రాశారు కదా. అరెస్ట్ చేయించినప్పుడు ఎందుకు మరి రాయలేదా మొక్క? బీజేపీ చేయించిందని తెలుగుదేశం వాళ్ళలోకి స్ప్రెడ్ చేశారు. విడిపించింది కదా మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి అని రాశాడుగా. మరి పొత్తు పెట్టుకున్నారా? చివరి సెకండ్లో కూడా జనసేనతోనే కదా పొత్తు. తెలుగుదేశం బతిన్లాడినా వద్దన్నారు కదా వాళ్ళు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వాళ్ళు అక్కడ అనుకున్నారు, ఇక్కడ కూడా వద్దనుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అప్లికేషన్లు అడిగారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని నుంచి ప్రతి నియోజకవర్గంలో 15 మంది దరఖాస్తు చేశారట. పార్లమెంటు స్థానానికి 15 మంది దరఖాస్తు చేశారట. ప్రతి పార్లమెంటు స్థానానికి 2000 అసెంబ్లీ ఎలక్షన్స్, ఇది మొత్తం కలిపి 2000 అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఓపెన్ గా. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ కలిపి 2250 ఎన్నో అప్లికేషన్స్. మరి ఇంకా వాళ్ళు దాన్ని బట్టి ఏం అర్థం అవుతున్నది? అందుకే కదా నిన్నటి నుంచి బిగిన్ చేసింది రాధాకృష్ణ గారు. ఇప్పుడు నెగిటివ్ బిగిన్ చేశాడు. ఇవాళ కూడా చూస్తే భారతీయ జనతా పార్టీని తిడతా స్టోరీలు రాయడం బిగిన్ చేశారు. అట్లాగే షర్మిలను ఎంకరేజ్ చేయడం బిగిన్ చేశారు. షర్మిల చేత బీజేపీని తిట్టిస్తా హైలైట్ చేయడం. అందులో ఇదొక కోణం నేను గమనించింది. ఫస్ట్ TV9లోనే బ్రేకింగ్ చూశాను, అట్లా కొన్ని ఛానల్లో బ్రేకింగ్ చూశాను. ఇట్లాగా ఏది ఓ బాంబాడు అయిపోతుంది ఇచ్చేస్తున్నారు అన్నట్టు. ఇప్పటికి నాకు తెలిసి ఒక 10-15 సార్లు చిరంజీవిని చేర్చేసుకుంటున్నారు, పార్టీ ఇస్తానన్నారు, ముఖ్యమంత్రి ఇస్తానన్నారు, మాట్లాడుతున్నారు. నేను ఈ ప్రతిసారి కూడా పాపం వాళ్ళకి PR చూసేటువంటి ఒక ఆయనకి ఫోన్ చేస్తాను నేను. చిరంజీవి గారి PR చూసే మనిషి ఒక అతను పరిచయం ఉన్నట్టు. అతనికి మెసేజ్ పెడతా, అతనేమో లేదు మొర్రు అని చెప్తుంటాడు నాకు. అది కాదని కనీసం ఒకసారి కనుక్కోండి అంటే కనుక్కుని మరీ చెప్తున్నా సార్, నేను ఉన్నాను కదా పక్కనే, అసలు అట్లాంటిది ఏం లేదండి అంటాడు. ఈవెన్ పద్మవిభూషణ్ కూడా ఆయనకేం చెప్పలా, డైరెక్ట్గా అనౌన్స్ చేసిందే. చేసిన తర్వాతనే తెలిసింది. ఆయన ముందే తెలిసి ఉంటే కనుక వీళ్ళు ముందే మనకి ఇంటుండేది. ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి కోపం రప్పించాలి. ఏది పార్టీని జనసేనని పక్కన పెట్టేసి, జనసేన తెలుగుదేశం ఉంది కాబట్టి పక్కన పెట్టేసి చిరంజీవిని చేర్చేసుకుని అయిపోతుందనేసి. వాస్తవంగా నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న నాకున్న ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే వాళ్ళు ఒక సర్వే చేయించుకుంటున్నారు. ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అంటే కనుక వీళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోరు. బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ వచ్చి ఒక 3% 5% ఓట్ల తేడాతో అధికారం వైసీపీ గెలుస్తుంది అనుకుంటే, అప్పుడు వీళ్ళు డిమాండ్ చేసి ఎక్కువ సీట్లు 8-10 డిమాండ్ చేసి పార్లమెంట్ స్థానాలు అన్ని ఇచ్చేటట్టయితే అసెంబ్లీ సీట్లు ఓ 10 దగ్గరైనా సర్దుకుంటారు. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ డిమాండ్ చేసి అందుకు ఓకే అనుకుంటే అప్పుడు పొత్తుకు ఓకే అవుతారు. అప్పుడు జగన్ గద్దె దిగిపోతాడు, ప్లస్ వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఎన్డీఏలోకి తెలుగుదేశం భాగస్వామ్య పక్షం అవుతుంది, ప్లస్ వీళ్ళకి 10లో 7-8 గెలుచుకుంటారు. కాబట్టి అందుకు వాళ్ళు అప్పుడు సిద్ధపడతారు. ఏది వాళ్ళ సర్వేలో ఇక్కడ గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి, అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది అనుకుంటే. ఒకవేళ లేదు బాగా గ్యాప్ ఉంది అనుకున్నారనుకోండి, అసలు వాళ్ళు ఈ దఫా ఒంటరిగానే పోటీ చేసి వాళ్ళ సత్తా ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకుని వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ లెక్క ఎంత ఉంది ఎస్టిమేషను, అసెంబ్లీ ఎలక్షన్స్లో 4-5% ఓట్లు వస్తాయని, పార్లమెంట్ ఎలక్షన్స్లో 7-10% ఓట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే మోడీ మీదన ఆంధ్ర ప్రజలకి పాజిటివ్ ఉంది గతంతో పోల్చుకుంటే, ప్లస్ ఈ అయోధ్య ఇష్యూ ఇవన్నీ కూడా ప్రతి గడపని టచ్ చేశారు కాబట్టి. ఇంకోటి వీళ్ళిద్దరి మీదన అసహ్యం ఉంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్నప్పుడు లేదు, మూడవ ఆల్టర్నేటివ్ అన్నటువంటి రూట్లో తెలుగుదేశం వాళ్ళకి కోపం ఉండి జగన్కి వేయలేని వాళ్ళు బీజేపీకి వేసేటట్టు, బీజేపీ మీద కోపం ఉండి తెలుగుదేశానికి వేయలేని వాళ్ళు బీజేపీకి వేసేటట్టు. అట్లా చూసుకుంటే మనదంటూ ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వస్తుంది. 2029 అనేటువంటిది అధికారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2029లో ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం కోసమే దాని అడుగులు. ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం, అప్పుడు కూడా ప్రతిపక్షం కోసం కాదు, ఏకంగా అధికారంలోకి రావడానికి. దానికోసం ఈ ఎత్తులన్నీ వేసుకుంటుంది అది. దానిట్లో అడ్వాంటేజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే 2029లో ఏమవుతుంది? అప్పుడు వీళ్ళకి అవకాశం వస్తుందా? ఇవ్వదు కదా తెలుగుదేశం. ఏమి లేదు, జగన్ ప్లేస్ ఆక్యుపై. అప్పటికి ఒకవేళ 5 ఏళ్ళకి వీళ్ళ మీద అసంతృప్తి వస్తే, 5 ఏళ్ళకి మళ్ళీ తెలుగుదేశం మీద అసంతృప్తి వస్తే మళ్ళీ జగన్ వైపుకి పోతారు కదా. అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ఈ పరిపాలనను చూసేసేయాలి. వీళ్ళతో కలిసి ఉండకూడదు. వీళ్ళతో కలిసి ఉండి యువతలకు వచ్చి అడిగితే రేపొద్దున ఓటు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంతో కలిసి వాళ్ళు గెలిచేసి అధికారంలోకి వచ్చేస్తే రేపొద్దున 29లో తెలుగుదేశంతో
మేము ఉన్నాం కానీ అది కరెక్ట్గా చేయలేదు కాబట్టి మాకు ఓటు ఏంటంటే ఆ కూటమిలో ఉన్నోడికి రేపు ఎందుకు ఓటేస్తాడు? తెలుగుదేశంతో కలవడం అంటే 2029 మర్చిపోవాలి, 2034 మర్చిపోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి కదా, అప్పుడు 39కి వేసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది ఏపీలో. వైసీపీలో ఒక అస్పష్టత ఉంది, అందుకే ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ. ఆ అస్పష్టతను క్యాష్ చేసుకోవాలంటే హంగు రావాలి. హంగు వస్తే కనుక భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక పదవి కావాలన్నా, లేదంటే దక్షిణాదిలో నిలబడాలన్నా ఈ హంగు వస్తేనే కలిసి వస్తుందని ఆ దిశగానే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆపరేషన్ లేదు, పాడు లేదండి. వాళ్ళు తెలుగుదేశం తరపున అంటే డైరెక్ట్గా చంద్రబాబు గారు పంపించారో లేదో నాకు తెలియదు కానీ ఒక టీం బీజేపీని అడిగింది. అడిగినప్పుడు అంటే ఇది ధృవీకరించినటువంటి విశ్వసనీయ సమాచారం. వాళ్ళు అన్నది ఏంటి అంటే అది పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన వాళ్ళు మాట్లాడినప్పుడు 50% సీట్స్ తీసుకో, నీకు మాకు కలిపి 50-50 అయితే చెప్పు, పొత్తు మాట్లాడుకుందాం. 50-50 అయితే చెప్పు, పొత్తు మాట్లాడదాం. అంటే అన్ని 50-50 అసెంబ్లీ పార్లమెంటు పదవి షేరింగ్ కూడా, పవర్ షేరింగ్ కూడా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా 50-50. మా తరపున ఎవరిని ముఖ్యమంత్రిని పెట్ట, నువ్వే 2.5 ఏళ్ళు చేయదు. 2.5 ఏళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు బాబు, 2.5 ఏళ్ళు బాబు, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్. ప్లస్ అసెంబ్లీ సీట్ల పరంగా 50%, పార్లమెంట్ సీట్ల పరంగా 50%. అందుకు ఇష్టమైతే చెప్పను, అప్పుడు మనం పొత్తు పెట్టుకుందాం. ఏది జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కదా, తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు అందుకైతే ఓకే అని. అందుకని ఇప్పుడు ఈయన ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉంది ఇదంటోంది. ఎందుకని ఈ రోజు వరకు మళ్ళీ సంప్రదింపులు జరగట్లేదు? 50-50 అని అడుగుతున్నారు వాళ్ళు. 50-50లో మేము తీసేసుకుంటాం, మాకు 50% ఇవ్వమంటలా, మన ఇద్దరు కలిపి 50% చర్చలే జరగట్లేదు అన్నారు. 50-50 ఈ మొక్క ఫస్ట్ లో చెప్పారంటున్నారు, ఫస్ట్ లో చెప్పినటువంటి మాట అది. అందుకని ఆ తర్వాత ఎట్లా కలపాలో అర్థం కావట్లేదు ఆయన. వాళ్ళేమి పడిపోయే పరిస్థితుల్లో ఉంటే తగ్గేళ్ళ దగ్గరికి రావాలి. పోనీ వీళ్ళు ఏమన్నా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటే వీళ్ళు డామినేట్ చేసి వాళ్ళని లాక్కు రావాలి. దీనికి ఒప్పుకోకపోయినా 50-50 ఒకవేళ ఏమన్నా 90% అయితే టీడీపీ అంగీకరించదు. లేదన్నా భారతీయ జనతా పార్టీ జనసేన సింగిల్గా కలిసి ఈ ఫార్ములా అన్న అప్లై చేసి అంటే నిజంగా చిరంజీవి లాంటి వాళ్ళ మద్దతుకి కోరి పూర్తిగా కాపు సామాజిక వర్గం సపోర్ట్ అది బీజేపీకి కనుక వెళ్తే హంగు వచ్చే అవకాశం ఉంటుందా? ప్రాక్టికల్గా ఇందులో నాకు ఒకటి కనబడుతుందండి. వాళ్ళంతా 50-50 అన్న పాయింట్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే తెలుగుదేశంకి సంపూర్ణ మెజార్టీతో కనుక అధికారంలో ఉంటే మిత్రపక్షాన్ని తొక్కుతుంది కానీ ప్రయోజనం ఉండదు. లైక్ ఒకప్పటి నితీష్ కుమార్, ఒకప్పుడు ఉద్ధవ్ థాక్రే వాళ్ళ పార్టీ, బాల్ థాక్రే వాళ్ళ పార్టీ. ఇది అదే సంకీర్ణం అన్నప్పుడు ఈ యాంగిల్లో మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇప్పుడు బీహార్లో ఇద్దరు 50-50 పోటీ చేశారు కాబట్టి ఇవాళ నితీష్ కుమార్ అనలేకపోతున్నాడు కదా, ఎందుకు మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి వచ్చాడు? లేకపోతే ఉద్ధవ్ థాక్రే ఏం పీకలేకపోతున్నాడు కదా. 50-50 వచ్చినప్పుడు అవతలోడు కూడా మన కంట్రోల్లో ఉంటాడు. ఇక్కడ అట్లాంటి కంట్రోల్ కావాలి. లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ చేసినట్టే కదా వాళ్ళు, ఏమయ్యా నీకోసమే కదా చెప్తోంది అనేటువంటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్లో చూస్తే పూర్తిగా లొంగిపోయినట్టు కనబడుతుంది. అంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో చూస్తే పూర్తిగా చంద్రబాబు ఎన్ని స్థాన్ని తీసుకుంటాడు అనేటువంటి రూట్ కనబడుతుంది. రెండవ ఆస్పెక్ట్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు పొత్తు తేలలేదు అంటే ఇతను 50 స్థానాలకు తక్కువ కాకుండా అడిగాడు అన్నటువంటి మాట వినబడుతుంది. అందుకు తెలుగుదేశం ఇవ్వట్లేదు. ఇప్పుడు అప్పుడు చివరిదాకా చూసి ఏ 15-20 ఇస్తానంటే 15-20 తీసుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వెళ్ళిన నియోజకవర్గాలు ఎవడు రాడు బయటికి. పవన్ కళ్యాణ్ చూసే ఆ కుర్రోళ్ళు తప్పించి జనం రారు, పట్టించుకోరు. 15-20 తీసుకుని పవన్ కళ్యాణ్ వెళ్తే ఆ పొత్తు అంత వేస్ట్ ఇంకోటి ఉండదు. ఓ 50 ఇస్తే వేస్ట్ అనేది తెలుగుదేశం నమ్మకం. 50 ఇస్తే వాళ్ళు గెలవలేకపోగా మన గెలుపుకి నష్టమైపోతుందన్న తెలుగుదేశం ఫీలింగ్ ప్రాక్టికల్గా. అట్లాంటప్పుడు అది ఇవ్వదు. ఇక చూసి అంటే ఈయనేంటి విపరీతమైన ఒద్దిక ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేశారు. నిన్నటిది చూశాక నాకు సందేహం వచ్చింది. ఇది నిన్న అన్న తర్వాత దాన్ని ఓ పక్కన నాటకం అంటున్నారు కానీ నాకు అలాగ అనిపించలేదు. ఆయన అడిగిన సీట్లు ఇవ్వకపోతే నేను ఇక విడిగానైనా పోటీ చేస్తాను, అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. 50 సీట్లు ఇస్తే 25 గెలుచుకుంటాడు కదా గ్యారంటీగా.
అలా కాకుండా 25 సీట్లు ఇచ్చారు అనుకోండి, ఈయన గెలవగలేదు 10-12. 10-12 గెలవగలిగేటప్పుడు అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే నాకున్న అవగాహన మేరకు అయితే 25-30 ఈజీగా గెలుస్తాడు. గోదావరి జిల్లాలు కొడతారు, కృష్ణా గుంటూరు జిల్లాలు కొడతారు, ఈవెన్ విశాఖపట్నం లాంటి చోట్ల కూడా కొడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి బీజేపీది అండర్ కరెంట్ పనిచేస్తుంది, కాకపోతే సింగిల్గా అది గెలవలేదు కాబట్టి ఓటేరు, బలమైన శక్తిగా ఉంటే ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా అందుకోసమే తాపత్రయపడుతుంది, కానీ వీళ్ళకి సరైన క్యాండిడేట్ లేరు కదా అంటుంది. ఇప్పుడు ఏ సరైన క్యాండిడేట్ అని చెప్పేసి వీళ్ళందరూ గెలిచారు మొన్నటిసారి. ఒక ఊపు వచ్చినప్పుడు ఒక టెంపర్ ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా చాలా సీరియస్గా వెళ్తుంది. 2-3 నెలలు కూడా బీజేపీ ఎక్కడన్నా వెనక్కి తగ్గుతుందా? కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకి వీళ్ళు ఆపరేషన్ అని అనుకోవట్లేదు, కానీ ఇక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని క్యాచ్ చేసుకోవాలని అనుకుంటుంది. అదే అవును, అంటే తను పునాది వేసుకోవాలనుకుంటుందా, బలం పెంచుకోవాలనుకుంటుంది? లాంగ్ స్టాండింగ్ పునాది వేసుకోవాలనుకుంటుంది. దానికి అడ్వాంటేజ్ తన వైపు నుంచి, అంటే ఒక నాయకుడు అన్నమాట, నేను విన్నమాట, ఒక నాయకుడు మిగతా నాయకులతో అడిగినప్పుడు మనకి ఇన్ని ఇస్తానంటున్నారంట, ఏదో 6-12 4-6 ఇట్లా అంటున్నప్పుడు, వాళ్ళు మనకిచ్చేది ఏంది, మనం ఎన్ని కావాలో అన్ని తీసుకునే స్థాయిలో ఉన్నాం ఇవాళ పొత్తులో. దేశంలో ఎక్కడైనా సరే మనకి ఎన్ని కావాలో మనం డిమాండ్ చేసి తీసుకునే స్థాయిలో ఉన్నాం, కానీ వాళ్ళు ఇస్తే తీసుకునే స్థాయిలో మనం లేం. కాబట్టి పొత్తు గురించి చర్చ జరిగితే మీకు ఎవడన్నా ఇట్లాగా ఇన్ని ఇస్తామన్నారు అన్ని ఇస్తామన్నారు అంటే తీసి అవతల పడేయండి. మనకి ఎన్ని కావాలో అడిగి తీసుకుంటాం, గుంజుకుంటాం, లేదంటే పొత్తే ఉండదు. అంతేగాని వాళ్ళు మనకు ప్రపోజల్ పంపించి మీ మొహాన ఒక 6 పడేస్తాం, మీ మొహాన 10 పడేస్తాం అంటే తీసుకునే స్థాయిలో మనం లేవంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అది వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించవచ్చు. ప్రాక్టికల్గా అయితే బీజేపీ ఆలోచనతో ఉంది. అడ్వాంటేజీ తనకుండాలా, చంద్రబాబు నాయుడిని నమ్మేసి ఆయనకు పూర్తిగా మద్దతు ఇచ్చేసేసి రేపు పొద్దున అయిపోయిన తర్వాత ఆయన పడేసేవో 4 సీట్లకో దీనికో వెళ్ళిపోయి ఆ తర్వాత 10-15 ఏళ్ళు పార్టీని ముంచేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? ఇవన్నీ ఇండివిజువల్ ప్రయత్నాలు అనుకోవాలా, ఇంక్లూడింగ్ జనసేన మాతో ఉందని కలిపి చేసే ప్రయత్నాలు? ఇండివిజువల్ ప్రయత్నాలు. కొంతమంది వ్యక్తులు ఇటు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు, అటు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో తెలుగుదేశం టీము ఇండివిజువల్గా ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకులు డైరెక్ట్గా మాట్లాడుకోలేక వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఇండివిజువల్గా ప్రయత్నం గట్టిగా చేస్తే హంగు వస్తుందా ఆంధ్రప్రదేశ్లో? ముగ్గురు కలిస్తే గనక హంగవదు కదా. టీడీపీ ఇండివిజువల్ గానీ అనేది టీడీపీతో కలవకుండా విడివిడిగా చేస్తే గనక హంగుకు అవకాశం ఉంటుంది. తెలుగుదేశము విడిగా పోటీ చేసి, వైసీపీ విడిగా పోటీ చేసి, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే హంగు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, చూద్దాం. అదే ప్రయత్నం జరుగుతుందా? భారతీయ జనతా పార్టీ తెర వెనక ఆ ప్రయత్నాలు మొదలు పెట్టేసిందా ఆంధ్రప్రదేశ్లో? నిజంగా హంగు వస్తే కనుక ఖచ్చితంగా అధికారం డిమాండ్ చేసే అవకాశం, పదవి డిమాండ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఏం జరుగుద్ది అప్పుడు? మహారాష్ట్ర టైప్లోను ఇంకో రాష్ట్రం టైప్లోను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మారిపోతాయి. చూద్దాం.